హౌ టు లివ్ ఎవ్రీ సెకండ్ హ్యాపీలీ. జీవితంలో ప్రతి క్షణం హ్యాపీగా బ్రతికేయడం ఎలా? ప్రతి క్షణం హ్యాపీగా ఎలా ఉండగలరా? బాధలు కష్టాలు కూడా ఉంటాయి కదా అంటారా? ఐ విల్ గివ్ క్లారిటీ. నా ఫ్రెండ్ ఒకడు అతని లైఫ్లో జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ నాతో షేర్ చేసుకున్నాడు. అది నేను ఇప్పుడు మీతో చెప్తా. చిన్నప్పుడు వాడు చాలా హ్యాపీగా ఉండేవాడంట. చుట్టూ మనుషులు, పైన దేవుడు, ఆడుకోవడానికి ఫ్రెండ్స్, చూసుకోవడానికి పేరెంట్స్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే ఫీలింగ్లో ఆడుకుంటూ ఆనందంగా గడిపేసేవాడంట. ప్రపంచం చాలా అందంగా కనపడేది మనోడికి. ఆడుకునే వయసు అయిపోయి కాస్త వయసు వచ్చాక, అన్నీ తెలియడం మొదలయ్యాక, ఓహో చుట్టుపక్కల వాళ్ళంతా పలకరింపులు పైపై పలకరింపులా, ఇదంతా పర్ఫార్మెన్సా, నమస్కారం అండి, ఎలా ఉన్నారండి, తిన్నారా అండి, బాగున్నారా, మనోళ్ళంతా బాగున్నారా, వీటిని ఫార్మాలిటీ పలకరింపులు అంటారా, ఇంత బాగా నటిస్తారా అనిపించి సమాజంలో ఉండే సహజ నటుల టాలెంట్ అప్పుడు అర్థమైందంట వాడికి. అయినా అంత న్యాచురల్గా లేని అభిమానాన్ని ఎలా నటిస్తారా అని అడిగితే, నీకు బ్రతకడం రాదు, బ్రతకడం అంటే ఇదే అన్నారంట. మనిషికి మనిషి సాయపడే వాళ్ళకంటే స్వార్థంగా బ్రతికే వాళ్ళే ఎక్కువ అనే క్లారిటీ రావడం మొదలైంది వీడికి. సర్లే మనిషినిగా నమ్మకూడదని మనుషుల్ని పక్కన పెట్టేసి పైన దేవుడున్నాడులే, అన్నీ చూసుకుంటాడులే అనుకున్నాడంట. అలా వయసు పెరిగే కొద్దీ చుట్టూ ఉన్న మనుషులు విచిత్ర చర్యలు చూసి వీడికి జీవితంలో తెలియని డిప్రెషన్ మొదలైందంట. ఎప్పుడు ఒంటరిగా ఉంటూ వాడిలో వాడు మాట్లాడుకుంటూ, దేవుడా నాకు జీవితం అంతా చీకటైపోయింది, చుట్టూ ఉన్న మనుషులు దయ్యాల్లా కనిపిస్తున్నారు, వాళ్ళు పైకి నవ్వుతూ కరెక్ట్గా వాళ్ళ కళ్ళలోకి చూస్తే ఎప్పుడు దొరుకుతావరా వేసేద్దాం అని చూస్తున్నట్టున్నాయి వాళ్ళ చూపులు. ఈ ఫార్మాలిటీ పర్ఫార్మెన్స్ నా కొడుకులతో నేను మాట్లాడలేను, కనీసం నువ్వైనా కిందికొచ్చి కాసేపు నాతో హార్ట్ఫుల్గా మాట్లాడి వెళ్ళు అని దేవుణ్ణి ప్రతిరోజు పిలిచేవాడంట. వాడు ఎన్నిసార్లు పిలిచినా దేవుడు రాలేదు. చుట్టూ ఉన్న వాళ్ళలో మార్పు లేదు. డిప్రెషన్ పెరిగిపోతుంది, బ్రతకడం కష్టమైపోతుంది. అలసిపోయి ఒకరోజు బలంగా ఇలా ఫిక్స్ అయిపోయాడు, ఇక్కడ బ్రతకడానికి నేను సెట్ అవ్వను అని బార్కెళ్ళి ఒక 2-3 బీర్లు తాగేసి ఇంకో బీర్ బాటిలు, ఒక పాయిజన్ తీసుకొని మనుషులు లేని ప్లేస్కి వెళ్ళిపోయాడు. చావాలని కోరిక, తాగేశాడు. కళ్ళు మూసుకొని పడుకున్నాడు. ఓ 3 గంటల తర్వాత మళ్ళీ నిద్రలేచాడు. ఏమైందో తెలీదు. కాస్త స్పృహలోకి వచ్చాక గుర్తొచ్చింది ఏంటంటే తాగిన పాయిజన్ అంతా వాంతింగ్ చేసేసుకున్నాడు అని. పడుతూ లేస్తూ వెళ్ళి ఒక ట్యాప్ కింద తలబెట్టి కాస్త రిలాక్స్ అయ్యాక వాడి బ్రెయిన్లో కదిలిన ఆలోచన ఏంటో తెలుసా? ఇంతేనా, ఇంత ఈజీగా పోద్దా ప్రాణం, ఎలాగో బ్రతికేసా కానీ పాయిజన్ కరెక్ట్గా ఎక్కుంటే 10 నిమిషాలు, కత్తితో పొడుచుకుంటే 5 నిమిషాలు, బుల్లెట్ తగిలితే 1 సెకండ్. ఇంత ఈజీగా పోయే ప్రాణానిక ఎందుకురా ఇంత ఓవర్ యాక్షను? ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఆశలు, కోరికలు, రూల్స్, ప్రెజర్స్, సొసైటీ, హ్యుమానిటీ, అరటికాయ తొక్క, తోటకూర కట్ట, ఏటి 1 సెకండ్లో పోయే ప్రాణానిక? నా బొంగులో సొసైటీ, నా బొంగులో హ్యుమానిటీ. ఇది సమాజం కాదు, వీళ్ళు మనుషులు కాదు, పిలిచిన దేవుడు రాడు. అన్నిటికన్నా ఫైనల్ ప్రాణం. అదే ఇంత ఈజీగా పోతున్నప్పుడు ఇంకేం పోద్దని భయపడాలి, ఏది పోతుందని బాధపడాలి, ఎవరి కోసం నిన్ను నువ్వు మార్చుకోవాలి, ఎవరి కోసం అడ్జస్ట్ అవుతూ బతకాలి అని రియలైజ్ అయ్యి అప్పటి నుంచి వాడికి ఫ్రెండ్షిప్ అంటే ఇంట్రెస్ట్ లేదు, బంధాలనే వీక్నెస్ లేవు. వాడి కోసం మాత్రమే వాడు బ్రతకడం మొదలుపెట్టాడు. ప్రెజర్ అంతా వదిలేసి మనశ్శాంతిగా ఉండడం అలవాటు చేసుకున్నాడు. ఇష్టమైన పనిని తెలివిగా చేసి డబ్బులు సంపాదిస్తాడు, అది ఆ రోజే ఖర్చు పెట్టేస్తాడు. ఆ క్షణమే బ్రతుకుతాడు. మళ్ళీ రేపు నచ్చిన పనిలో నిమగ్నం అయిపోతాడు. ఇష్టమైన మ్యూజిక్ వింటాడు. ఎక్కువ టైం నేచర్తో స్పెండ్ చేస్తాడు. ఎలాగో ఆల్రెడీ వదిలేద్దాం అనుకున్న ప్రాణమే కాబట్టి పెద్దగా ఆశ లేదు, చావంటే భయం లేదు. ప్రతి క్షణంలో నుండి ఎంత ఆనందాన్ని తీసుకోవచ్చో అంత ఆనందాన్ని తీసుకుంటాడు. ఎందుకంటే వాడి జీవితం ఈ క్షణం మాత్రమే అని వాడి ఒపీనియన్. ప్రాణమున్న ప్రతి జీవికి ఫర్ ఎవర్ రిలేషన్ నేచరే అంటుంటాడు. మనుషులకు దూరంగా బ్రతకడం మొదలెట్టాక నిజమైన జీవితం పరిచయమైంది. హిమాలయాలకు వెళ్ళలేదు గాని వాడి చుట్టూనే హిమాలయాస్ కట్టేసుకున్నాడు. వాడి గురించి ఎవరేమన్నా పట్టించుకోడు. వాడి ప్రపంచం వాడిది. వాడి దగ్గర ఉన్న ఏం పోయినా లైట్, ఏమొచ్చినా లైట్, కోరికలేం లేవు, నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అందుకే వాడంటే నాకు చాలా ఇష్టం. వాడే నా ఇన్స్పిరేషన్. అండ్ ఫైనలీ వాడి పేరు రవి. ఎస్, ఆ బియర్ బాటిల్ పాయిజన్ కానీ నేనే.
భగవద్గీతలో ఒక శ్లోకం అర్థం ఇలా ఉంటుంది: ఎవడైతే చావుకి భయపడడో, ఎవడైతే కోరికలచే బంధింపబడడో, ఎవడు గెలుపు ఓటములకు వ్యత్యాసం చూపడో, ఎవడు ఏది సిద్ధించినా ఏది సిద్ధించకపోయినా ఒకేలా ఉంటాడో అటువంటి వాడిని కర్మయోగి అంటారు. వాడు కర్మలను ఆచరిస్తున్నా వాటిచే బంధింపబడకుండా ఉంటాడు. జీవితంలో ప్రతి క్షణం ఆనందంగా బ్రతకగలడు. నిన్ను తిట్టేవాళ్ళు, నిన్ను పొగిడేవాళ్ళు, నీ వాళ్ళు, పరాయి వాళ్ళు ఎవరూ పర్మనెంట్ కాదు. వాళ్ళ ఒపీనియన్స్ పర్మనెంట్ కాదు. మొత్తం ఏదో ఒక రోజు అయిపోద్ది. ఎవ్రీథింగ్ ఫినిష్డ్ వన్ డే. ఆ పోయే లోపు ఎలా బ్రతుకుతావంటే, నీ లైఫ్ స్టైల్ చూసి ఉంటే చూస్తుంటే ఆ దేవుడు కూడా కుళ్ళుకునేలా బ్రతుకు.